అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శీర్ష టాక్స్. మీరు కూడా మన వీడియోస్ చూసి ఇంటి నుంచి న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తే వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ బిజినెస్ గ్రో అవ్వడానికి టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. చాలా మంది మన వీడియోస్ చూసి ఇంటి నుంచే మనీ ఎర్న్ చేయాలని ఎంటర్ప్రీనియర్స్ గా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అండ్ మన దగ్గర స్టాక్ తీసుకున్న వాళ్ళకి 500 కిట్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ అర్థమవుతుంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నేను ప్రతి వీడియోస్ లో చెప్తూ వస్తున్నాను కదా, ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ సెలెక్షన్ అయిపోయాక మీరు ప్యాకింగ్ మెటీరియల్ అండ్ కొరియర్ పార్ట్నర్ ఇవన్నీ చూసుకున్నాక ఇవన్నీ ఓకే, మీకు ఒక ఐడియా ఉంది. బట్ మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి బై చేసి ప్యాకింగ్ మెటీరియల్, కొరియర్ పార్ట్నర్స్ ఇవన్నీ తెలుసుకొని అంతా బిజినెస్ కి రెడీ చేసుకోవడమే ఇంపార్టెంట్ కాదండి, మీకు సేల్స్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి ఉన్న డౌట్ కూడా అదే అండి, మీరు 500 కిట్ ఇస్తున్నారు కదా, అవి నిజంగా సేల్ అవుతాయా, ఒకవేళ సేల్ అవ్వకపోతే ఎలా, అలాగే మీరు రీసేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వేసుకోవాలి, ఇలాంటి చాలా డౌట్స్ అడుగుతున్నారండి. నేను 500 కిట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకంటే మీకు అంటే ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ అంటే ఒక ఐడియా రావడానికి మాత్రమే. అంటే ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మీరైతే కొంతవరకు ఐడియా తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. అది మీషో నుంచి సేల్ చేస్తారా, లేదా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసి గిఫ్ట్ బాక్స్ లాగా ఇన్స్టాగ్రామ్ లో సేల్ చేస్తారా, లేదా ఇంటి దగ్గర ఏదైనా మీకు ఆల్రెడీ ఏదైనా స్టోర్ ఉంటుంది కదా, బ్యూటీ పార్లర్ కానీ టైలరింగ్ స్టోర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి పక్కన ఇవి కూడా పెట్టి సేల్ అవుతున్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇది ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ చాలా మంది మన దగ్గర స్టాల్స్ కోసం తీసుకున్నారు అండ్ మీషోలో క్యాటలాగ్ అప్లోడ్ చేయడానికి తీసుకున్నారు. కొంతమంది ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి తీసుకున్నారు. సో మేము ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఈ బిజినెస్ అనేది మాకు ఎలా అవుతుంది, 500 రూపీస్కి మేము కిట్ తీసుకుంటే వాటిని మేము ఎలా సేల్ చేసుకోవాలి, ఇక్కడే ఉందండి అసలైన బిజినెస్ సీక్రెట్. ఏంటి అంటే మీరు స్టాక్ ఎవరి దగ్గర పర్చేస్ చేసినా సరే, అది మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అయినా హోల్సేలర్స్ దగ్గర అయినా మీ దగ్గర ఆ స్టాక్ సేల్ అవ్వాలి. అలా అవుతేనే కదా అది బిజినెస్ అంటారు. కానీ మీరు ఏదో ఫాస్ట్ గా 2 వీడియోస్ చూసేసి 500కి వచ్చేస్తుంది కదా కిట్ అనేసి మీరు తీసుకొని అది ఇంట్లోనే పెట్టేసుకొని లేదా మీకు మీరు యూజ్ చేసుకొని దాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. 500 కిట్ చేసిందే ఏదైనా ఐడియా కోసం బిజినెస్ చేస్తారని, లేదా మీరు 500 నుంచి 1000 లోపు తీసుకున్నా అంతకంటే ఎక్కువ తీసుకున్నా నేను ఇస్తాను. బట్ మన వాళ్ళు ఎక్కువగా 500 కిట్ తీసుకున్నారు కాబట్టి తీసుకున్నాక డౌట్స్ వస్తున్నాయి వాళ్ళకి. అంటే ముందే వాళ్ళు ఒక ప్లాన్ అనేది చేసుకోకుండా వాళ్ళకి ఇష్టమైనవి ఆర్డర్ చేసుకున్నారు, తర్వాత ఇవి సేల్ ఎలా చెయ్యాలి అని మళ్ళీ డైరెక్ట్ గా నన్నే అడుగుతున్నారు. మీకంటూ ఒక ప్లాన్ చేసుకోవాలండి. ఆ ప్లాన్ చేసుకున్నాకే మీరు స్టాక్ తీసుకోండి. నేను కన్ఫర్మ్ గా మీరు స్టాక్ తీసుకోమని నేను చెప్పట్లేను కదా. ఓన్లీ మన దగ్గర తీసుకునే 500 కిట్టే కాదండి, మీరు బయట ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్ కోసం అసలు మీరు ఒక కస్టమర్ లాగా చూడాలి. అంటే నేను ఒకవేళ కస్టమర్ అయితే ఈ స్టాక్ ని నేను ఎంతకు పర్చేస్ చేస్తాను, అసలు ఈ స్టాక్ ని నేను ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటానా లేదా, నేను ఒక కస్టమర్ అయితే మీరు ఒక కస్టమర్ లాగా ఆలోచించాలి. మీరు హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ స్టాక్ తీసుకునేప్పుడు. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు క్లాతింగ్ తీసుకున్నారనుకోండి, మంచి క్వాలిటీ అనేది మనం ఇప్పుడు హోల్సేలర్స్ దగ్గరికి వెళ్తే మనకు అన్ని మంచి క్వాలిటీ లాగానే కనిపిస్తాయి. అండ్ మనకి ఏమవుతుంది, అక్కడ తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి కదా, బాగున్నాయి కదా అని ఏవి పడితే అవి తీసుకుంటాం. కానీ మనము కస్టమర్స్ దగ్గరికి ఆ స్టాక్ తీసుకెళ్ళినప్పుడు కస్టమర్స్ అందులో 10 రకాలు వెతికి మరీ తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు తెచ్చిన స్టాక్ వాళ్ళకి నచ్చాలని ఏముంది, మీరు మీ కస్టమర్స్ గురించి ఆలోచించి స్టాక్ తేవాలి. హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ తెచ్చేటప్పుడు అంటే మీ ఏరియాలో కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఎలాంటి స్టాక్ సేల్ అవుతుంది అనే ఒక ఐడియా తెచ్చుకోండి. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనుకోండి, ఆన్లైన్ లో ఏవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి, లేదా నేను ఏదైనా యూనిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను అనుకోండి, ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ ఆలోచించాలి. అలాంటి బిజినెస్ అంటే మీరు తెచ్చిన ప్రతిసారి స్టాక్ అంతా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అందులో మీరు తెచ్చిన స్టాక్ లో కస్టమర్స్ కి అన్ని ఐటమ్స్ నచ్చకపోవచ్చు, అన్ని ప్రోడక్ట్స్ నచ్చకపోవచ్చు, అందులో కొన్ని మాత్రమే మీకు సేల్ అవ్వచ్చు. కానీ ఆ సేల్ అయిన అమౌంట్ తో మీరు మళ్ళీ న్యూ కలెక్షన్ తెచ్చారనుకోండి, ఆ ఓల్డ్ కలెక్షన్ కూడా ఈ న్యూ కలెక్షన్ తో సేల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాని మీరు స్టాక్ అంతా అయిపోయాకే నేను రీస్టాక్ చేస్తాను అంటే అది అవ్వని పని అండి. సో కొన్ని గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మాట్లాడుకుందాము బిజినెస్ ఐడియాస్, అలాగే ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ ఎలా బిజినెస్ చేసుకోవాలి, అలాగే ఇంకా అయితే మాట్లాడుకుందాము. అస్సలు వీడియోస్ ని మిస్ అవ్వకండి, ఎందుకంటే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నాను.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే కామెంట్ చేయండి. యూట్యూబ్ లో కూడా నేను ఇప్పుడు కామెంట్స్ రిప్లైస్ ఇస్తున్నాను అండ్ లైవ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు.